కర్త అయిన యెహోవాని స్తుతించెదను. రాత్రి సమయములో నా యొక్క అంతరంద్రములు నాకు బోధించున్నది. సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. ఆయన కుడి పార్శ్వమున ఉన్నాడు కనుక చాలు. దేవుడి స్తోత్రం. దావీదు జీవితం బాగా పరిస్థితి చెప్తున్న మాట, నాకు ఆలోచనకర్త ఉన్నాడండి. రాజకీయ నాయుడు కాడు, సేనాపతుల్లో కాదు, రాజ్యములో ఉండే మంత్రులు కాదు, నా కట్టుకున్న భార్య కాదు, నాకు పుట్టిన బిడ్డలకు నాకు ఆలోచనకర్త ఎవరు? దేవుడు. నా జీవితం ఎలా ఉంటే బాగుంటుందో, నా కుటుంబం ఎలా ఉంటే బాగుంటుందో, నా రాజ్యం ఎలా ఉంటే బాగుంటుందో, నా పేదరికం ఎలా ఉంటూ పోతుందో, నాకు ఆలోచనకర్త అయిన వారు, నాకు సలహా ఇచ్చేవారు, నీ సలహా తీసుకునే వ్యక్తులు మనుషులు కాదు, లోకంలో బంధువులు కాదు, లోకంలో చుట్టాలు కాదు, రాజకీయ నాయకులు కాదు, లోకంలో మంత్రులు కాదు, లోకంలో సేనాపతులు కాదు. నాకు ఆలోచన చెప్పేవాడు నీ నమ్ముకున్న దేవుడు. దేవుడి స్తోత్రం. అంటే దావీదు జీవితం అంతా కూడా ఎవరో ప్లానింగ్ కూడా వెళ్తుందంటే ఎక్కడ కూడా దావీదు తన బుర్ర ఉపయోగించాల, ఎక్కడ మానవ తెలివితేటలు వాళ్ళ, ఎక్కడ తొందరపడి వ్యక్తిగత ఆలోచన తీసుకోవాలా. తన జీవితాన్ని దేవుడి చేతుల్లో పెట్టుకున్నా. నా గురించి ఆలోచించే దేవుడిగా నువ్వు ఉండగా నాకెందుక ఈ ప్లానింగ్లు? దేవుడి స్తోత్రం. నా బట్టుబుర్ర చాలా ఇంత, అందులో నాకున్న మెదడు ఎంత, అందులో ఉన్న గుంజు ఎంత, కానీ సృష్టించిన దేవుడు చాలా పెద్దవాడు. దేవుడి స్తోత్రం. నా ఆలోచన కన్నా తండ్రి ఆలోచన గొప్పది. మెదిసమే కాంసాభిషేకం మారా. నా దేవుడి ఆలోచన గొప్పది. నేను ఆలోచిస్తే ఎంత ముద్ద దొరుకుద్ది. నా తండ్రి ఆలోచిస్తే నా తరతరాలు పోషించబడతాయి. దేవుడి స్తోత్రం అని తన జీవితాన్ని దేవుడి చేతుల్లో పెట్టాడు. నా గురించి ఆలోచించవు నీవే కదా తండ్రి అని. నా గురించి నువ్వు ఆలోచించాయి. నేను ఎలా ఉంటే బాగుపడతానో, ఎలా నడిస్తే బాగుపడతానో, ఎలా ఉంటే నా స్థితి మార్చబడుతుందో నా తండ్రిగా ఆలోచించే దేవుడిగా నువ్వు ఉన్నావు కాబట్టి నీకు స్తోత్రము తండ్రి అన్నాడు. దేవుడి స్తోత్రం. అదే మనమైతే దేవుడిని ఆరాధిస్తాం, దేవుడికి ప్రార్థన చేస్తాం. ఒక ఇల్లు కట్టుకోవాలంటే వాడు చెప్పాలా? ఎవడో చెప్పండి అమ్మా, అబ్బా బాగా ఆడుంది. దేవుడి స్తోత్రం. ఒక పెళ్లి చేయడం వాడు చెప్పాలా? ఎవడో పేరుకి తండ్రిగా దేవుని పిలుస్తున్నావు, దేవుణ్ణి ఆరాధిస్తున్నావు, కానీ మనుషులు ఆలోచన కోసం పరిగెడతావు, బంధువులు చెప్పే ప్లానింగ్ కోసం పరిగెడతావు. నీ ఇంట్లో జరిగే ఘనమైన కార్యాలు, కట్టుకునే గృహాలు, రకరకాల ఏర్పాట్లు, దేవుడు ముందుకెళ్ళి నా జీవితం ఎలా ఉంటే బాగుంటుందని అనేక గ్రంథాలు రాయబడి ఉంది కనుక అక్కడికి పోవో. ఏదైనా చెయ్యాలంటే దావజనమా వెంటనే 60 కిలోమీటర్ కారు కట్టుకొని పరిగెత్తి వెళతాం. మనకి అయ్యా ఎలా కడితే లక్ష్మీ బయటకు వద్ద దేవుడి స్తోత్రం హల్లెలూయా అని అంటాడు. ఈసారి అది పెట్టు, పడదు ఇది పెట్టు, ఇక పెట్టిన కానించి నీకేమొచ్చే హల్లెలూయా. లక్ష్మీ తన్నుకుని వస్తుందా అంటాడు. దేవుడి స్తోత్రం. నువ్వు నమ్ముతావు, వాళ్ళు చెప్పింది ఆ మూలది ఎడతావు. దేవుడి స్తోత్రం ఉండబోద్ది. దేవుడి స్తోత్రం. దేవుడు చెప్పింది చేసేవాడికి అన్యాయం జరగదు, ఓ నష్టంలో ఉండడు, కష్టాలు పడ్డా. దావీదన్నాడు, నా జీవితం ఈరోజు పేదరికంగా ఉండొచ్చు అయ్యా, నీ దరిద్రం అనుభవిస్తున్నాను, పేదరికం అనుభవిస్తున్నాను, నా జీవితం అనాథగా ఉంది, నా బతుకు నాకే భారంగా ఉంది. ఈ స్థితిలో నా జీవితం మారాలంటే నేను ఎవరు ఆలోచన అనుకొని దేవుడి ముందుకి అంటున్నాడు, నువ్వే నా ఆలోచన కర్తవే. హూ ఇస్ ఎ గాడ్? నా గాడ్ నీవే ప్రభా, నా సలహాదారు నీవే ప్రభా, నా ప్లానింగ్ ఇచ్చావు నీవే తండ్రి. నువ్వు ప్లానింగ్ ఇస్తే నా బతుకు మారిపోద్ది. నా గురించి నువ్వు ఆలోచించే దేవుడిగా ఉన్నావు కనుక, నా తండ్రిగా నీవు ఉన్నావు కనుక, నా దేవుడిగా ఉన్నావు కనుక ఈరోజు నా జీవితంలో పేదరికం ఉంది, దరిద్రం ఉంది, నా స్థితి దారుణంగా ఉంది. నా స్థితి మెరుగవ్వాలన్నా, నా జీవితం గొప్పగా మారాలన్నా, నేను ఒక స్థాయికి వెళ్ళాలన్నా నా గురించి ఆలోచించే దేవుడి సభలో నా బతుకుని పెట్టాలా. దేవుడి స్తోత్రం అని దేవుడి సన్నిధిలో తన చేతుల్లో దేవుళ్ళు పెట్టుకొని ఆయన ఆలోచనలు వేసుకొని ప్రార్థించుకు వెళ్ళిపోతూ ఉంటే ధైర్యం వచ్చింది. అంటున్నాడు,
నా కుడిపాస్తులు ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు కనుక ఏం చేయను? భయపడను. దేవుడు స్తోత్రం. నా జీవితం దేవుడు ఆలోచించాడు కనుక, నా బతుకు ప్రభు ఆలోచించాడు కనుక ఈరోజు ఇంత ఉన్న స్థానంలో ఉన్నాను. నా తండ్రి నా కుడిపాస్తులో ఉన్నాడు కనుక ఇక ఎప్పటికీ కలసబడలేను, నా దేవుని బట్ట అని చెప్పి దేవుడు నడిచాడు. దేవుడు స్తోత్రం. అందుకే దావీదు జీవితం ఆస్వాదించబడింది, దావీదు బతుకు దీవించబడింది. దావీదు స్థితిని తను ఆలోచించుకుంటే ఎవరు తెలుసా? నేను గొర్రెలు కాపరే కదా, ఇంకో 10 గొర్రెలు కొనుక్కో అనుకున్నాడు. దేవుడు స్తోత్రం. దావీదు పేదవాడిగా ఉన్నాడు కనుక, గొర్రెలు కాపరిగా ఉన్నాడు కనుక, ఒకవేళ దేవుడు ఆలోచన బట్టి కాక దావీదు ఆలోచించమంటే అనుకుంటాడు, ఈరోజు 10 గొర్రెలు ఉన్నాయి, ఇంకో 50 గొర్రెలు కొనుక్కుంటాను, దాని ద్వారా గొప్ప అనుకుంటాడు. దేవుడు స్తోత్రం. ఒకవేళ దేవుడు ఆలోచన లేకపోతే చిన్న గుడిసె చాలు కూడా. దేవుడు స్తోత్రం. ఒక దేవుడు ఆలోచన లేకపోతే తనకున్న మైండ్ బట్టి ఒక చిన్న పెంగిటీలు కట్టుకుంటాను, 100 గొర్రెలు కొనుక్కుంటాను, నా బతుకులో అనుకుంటే. దేవుడు స్తోత్రం. దావీదు ఆలోచించాలా, దేవుడు చేతుల్లో అనుకుని పెట్టాకన్నాడు దేవుడు. ఆయన ఆలోచన, దేవుడు స్తోత్రం, ఆయన ఆలోచన దావీదు రాజుగా కూర్చోబెట్టింది. ఆయన ఆలోచన ఒక పేదవాడిని ధనవంతుడిగా మార్చింది. ఆయన ఆలోచన పనికి రాని వాడిని పరిపాలకర్తగా మార్చింది. ఆయన ఆలోచన లక్షల మందికి అధికారిగా దేవుడు మార్చాడు. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు చెప్పాలి దేవజనమా, నీ ఆలోచన ఒక తాటి గుడిచి పరిమితం అయితే, నీ ఆలోచన ఒక పెగి పరిమితం అయితే, అదే నీ గురించి దేవుడు ఆలోచిస్తూ సంగెరిగి ఆ దేవుడి చేతుల్లో ఉండి, నా దేవా నా గురించి ఆలోచించే తండ్రిగా ఉన్నామని నీ బతుకు దేవుడు చేతుల్లో పెట్టి, నీ భర్తను దేవుడి చేతుల్లో పెట్టి, నీ బిడ్డల దేవుడి చేతుల్లో పెట్టి దావీదులాగా ప్రార్థించి వెళ్ళిపోతూ ఉంటే, నువ్వు కూడా దేవుని బట్టి, దేవుని కృపను బట్టి, దేవుడి చిత్తాన్ని బట్టి తాటే గుడిసెలో ఉండవు, అప్పుల్లో ఉండవు, గొడ్డుమోతగా ఉండవు, బాధల్లో ఉండవు, కష్టాల్లో ఉండవు. నీ జీవితాన్ని దేవుడు ఒక్కో స్టెప్ ఎక్కించుకుంటూ రాజులుగా, ఐశ్వర్యవంతులుగా, ధనవంతులుగా, 100 మందికి అన్నం పెట్టేవాడిగా మారుస్తాడు. దేవుడు స్తోత్రం. ఎంతమందికి కావాలి ఈ ఆశ్చర్య చేతిపైకి ఎత్తండి. అబ్బా స్తోత్రం. హల్లెలూయా. కావాలని కోరుకున్నావు కానీ దేవుడు ఆలోచన మనిషి నీకుందా? నా జీవితం మారాలని కోరుకుంటున్నావు, దేవుని కావాలని కోరుకుంటున్నావు, అప్పుల్లో బయట పడాలని కోరుకుంటున్నావు, అమ్మాని పిలుపు నోచి కోరుకుంటున్నావు. అయితే ఇవన్నీ కొన్ని మనుషులు చేయలేరు, బంధువులు నీకు చేయలేరు, రాజకీయ నాయకులు చేయలేరు. ఒక ఆయన చేయగలడు. ఆయనే నజరేయుడైన యేసయ్య. తప్పకుండా దేవుడు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ గ్రంథాల్లో ఒక సౌలు జీవితం కనబడుతుంది పాత నిబంధనలో. ఆ వ్యక్తి గాడిద కాసుకునే స్థాయిలో ఉన్న వ్యక్తి. ఒక దినాన దేవుడు తన జీవితాన్ని ఆస్వాదించాం. గాడిదలు కాసుకునే స్థాయిలోంచి పట్టాభిషేకం చేసి రాజుగా మార్చాడు. దేవుడు స్తోత్రం. ప్రతి మాట కూడా దేవుడు మాట బట్టి, దేవుడు ఆలోచన బట్టి కొంతకాలం నడిచాడు. అలా నడిచినంతకాలం కూడా దైవజనమ సౌలు జీవితంలో ఏ కష్టాలు లేవు, ఏ బాధలు లేవు, రాజ్యంలో ఏ ఇబ్బంది లేదు. ఒక దినాన దేవుడు చెప్పాడు, ఫలానా టైంలో కానా దేశం వెళ్ళేటప్పుడు ఫిలిప్పీలు వారు నా ప్రజలను బాధ పెట్టారు, నా ప్రజల కన్నీరు చేశారు, కాబట్టి ఫిలిప్పీ దేశం మీదకి దండెత్తి అక్కడ ప్రతి ఒక్కటి కూడా నువ్వు ముగించాలి అని దేవుడు చెప్తే, సరే ప్రభు దేవుడు స్తోత్రం. అక్కడికి వెళ్ళిన తర్వాత యుద్ధం చేస్తూ ఉన్నాడు. అనేక వాటిని నాశనం చేసిన తర్వాత ప్రజలు అన్నారు, రాజా రాజు చంపితే నీకేమవుతుంది రాజా, ఈ యుద్ధం చంపితే నీకేమవుతుంది, దేవుడు చూసి ఎడతాడు కానీ, కాబట్టి నువ్వేం చేస్తావు, రాజును చంపకూడదు. దాసే బలమైన గొర్రెలు, బలమైన ఆవులు, బలమైన జంతువులన్నీ కూడా నువ్వు దాచిపెట్టే, దేవుడు తెలియనుకొని చెప్పి పక్కన వారు ప్లానింగ్ ఇచ్చారు. దేవుడు స్తోత్రం. 1 సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 9 ఒకసారి. 1 సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము
9వ వచనం, సౌలును జనులిద్దరు కలిసిపోయి అగాగును గొర్రెల్లోను ఎడ్లలోను కొవ్విన గొర్రె పిల్లలను మొదలైన వాటిలో మంచి వాటిని చంపక చివరి దాకా ఉంచి పనికిరాని వాటిని అన్నిటిని నిర్మూలన చేసిరి. చాలు. దేవుడు స్తోత్రం. గతకాలం అంతా సౌలు దేవుడు ఆలోచనలో ఉండేవారు. దేవుడు చెప్పు ప్లానింగ్ ప్రకారం నడుచుకునేవారు. ఆ టైంలో సౌలు జీవితం 6 కాయలు 3 పువ్వుల్లో ఉండేది. తర్వాత కాలంలో జనులు ఇచ్చే ఆలోచన తెచ్చుకున్నారు. ప్రజలు చెప్పే ఆలోచన, పక్కవ చెప్పే ఆలోచన నేర్చుకొని దేవుడు ఏం చెప్పడా చేయకుండా అన్ని దాచుకునేవాడిగా మారుతూ ఉంటే సమయంలో ప్రభు పలుకుతున్న మాట, అరే బాబు, ఎవరిని పనికిరాని వాడిగా ఉన్నాడో వాడిని కోరుకొని పట్టాభిషేకం చేసి రాజుగా చేసి గింజలు తినే సౌల్ని బిర్యానీ పెట్టండి రా. ఈనాడు వాడు నా సలహా తునీకరిస్తున్నాడు, నా ప్లానింగ్ వద్దనుకుంటున్నాడు. మనుషులు చెప్పే ఆలోచన బట్టి, మందులు చెప్పే ఆలోచన బట్టి వాడు నడిచి దేవుడిగా నా మాట తునీకరించాడు, నా మాట ఏలం చేసుకున్నాడు. జనులు మాట బట్టి బలమైన పశువులను గొర్రెలు దాచిపెట్టడం కనుక వాడితో చెప్పు, దేవుడు స్తోత్రం. ఏమన ప్రభా, సదాకాలం నా ప్రజల మీద రాజుగా వాడిని పెట్టాలని కోరుకున్నాను. ఇక ఏ జాతిని కోరుకోలేదు. వాడు వంశం నిరంతరంగా ఉండాలని, వాళ్ళే రాజులుగా ఉండాలని ఒక ఆలోచనతో గాడిదలు కాచుకున్న సౌలుకి నీ పట్టాభిషేకం చేస్తాను. చేసేందుకు బాధపడదు చెప్పు. మీకేం చెప్పరవ్వా? ఇక ఆ రాజ్యం ఉండదు, వాడి పట్టాభిషేకం ఉండదు, వాడి కుటుంబం తోడు నేను ఉండను. తప్ప దేవుడు స్తోత్రం. హల్లెలూయా. ఏ దినమైతే దేవుడు నడిపించే మార్గాన్ని వదులుకుంటావో, దేవుడు చేతుల్లో ఉన్న వ్యక్తి జారి మనుషుల చేతుల్లోకి వెళతావో, నీకు దేవుడు దూరం అయిపోతాడు, దేవుడు ఆత్మ దూరం అయిపోతుంది, దేవుడు సహాయం దూరం అయిపోతుంది. అక్కడి నుంచి మొదలైతే మనకి పోతాకులు అట్టాకులు. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. ఎంతోమంది దేవుడి చేతుల్లో పచ్చగా లేరా? దేవుడి మాట విన్నప్పుడు, దేవుడికి లోబడినప్పుడు, దేవుడు ఆలోచన కొడు కట్టుకున్నప్పుడు బాధల్లో ఉన్నావా? కష్టాల్లో ఉన్నావా? పేదరికలో ఉన్నావా? దేవుడి చేతుల్లో ఉన్నంత కాలం కూడా నీ జీవితం ప్రభు లోటు చేయలేదే. నీ కుటుంబాన్ని ఆదరించాడే, నీ బతుకును ప్రేమించాడే, నోటికి అన్నం పెట్టాడే, ఆపద తప్పించాడే. ఏ దినమైతే మనుషుల మాటలు బట్టి, బంధువుల మాటలు బట్టి, లోకల మాటలు బట్టి, వారు చెప్పే ప్లానింగ్ బట్టి ఒక ఇల్లు కట్టావో, వచ్చింది నీ ఇంటికి ఏంటంటే డబ్బు మూట కాదు, దరిద్రం మూట. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు దాకా చల్లగా వెళ్ళిపోతావు, ఆనందంగా వెళ్ళిపోతావు, హ్యాపీగా ఉంటావు. ఒక ఇల్లు కట్టడానికి తెచ్చుకుంటావు కొంపటి. దేవుడి స్తోత్రం. ఆ దినం నుంచి దైవజనమ అపవాదిని ఇంట్లో కూర్చొని తుడ్డికర్ర నాటుకర్ర, దేవుడి స్తోత్రం, దంచేద్ద. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. దేవుడి చేతుల్లో ఉన్నప్పుడు రోగం నీ ఒంటిలో లేదు, రవ్వం తప్పు నీకు లేదు, బాధలు నీకు లేవు, కష్టాలు నీకు లేవు. ఒకవేళ కష్టం వచ్చినా వెంటనే తీరిపోయేది. ఎప్పుడైతే దేవుడు ఆలోచన పక్క పెట్టి ఎక్కడో ఉన్న దగ్గరికి పోయి ఒక ఆలోచన చేసుకొని ప్లానింగ్ తీసుకొని ఒక కొంప కట్టుకున్నావో, ఒక ఇల్లు చేసావో, ఒక వ్యాపారం మొదలెట్టావో, మొదలవుతుంది నీకు బజారా. దేవుడు స్తోత్రం. ఎంత కష్టపడుతున్నా అప్పుల్లోనే ఉంటాం, బాధల్లోనే ఉంటావు, మనుషులు వ్యతిరేకమైపోతారు, బిడ్డలు వ్యతిరేకమైపోతారు. అప్పుడు దాకా ఎల్ఓవి చెప్పిన భర్త చీపిరి కట్ట పట్టుకొని దబ్బా 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 అందరంటలు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఆత్మని ఇంటిలో ఉంటే ప్రతి ఒక్కరిలో ప్రేమ అనిపించే మీ కుటుంబం ఎప్పుడు అవిధేయత